దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుట్టబంగారం కార్యక్రమాన్ని ఆలయార్చకులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేళలో ఆలయం నుండి శ్రీ యోగ ఉగ్రలక్ష్మీ నరసింహస్వామివార్ల ఉత్సవమూర్తులను చింతామణి చెరువు వద్ద గల వరాహతీర్థం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య పుట్టబంగారం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. పవనాశనపీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీంద్రసింహాయ తే నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ప్రఖ్యాతికాంచిన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా 11వ తారీఖు రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, యోగానంద నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, వెంకటేశ్వరుడు ఈ ముగ్గురు మూర్తుల వార్షిక కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. అదేవిధంగా 14, 15, 16 రోజులలో 3 రోజులు బ్రహ్మపుష్కరిణిలో తెప్పోత్సవము మరియు డోలోత్సవాది కార్యక్రమాలు జరుగుతాయి. మరియు 19వ తారీఖు రోజున స్వామివారి రథోత్సవము పాత నరసింహస్వామి, కొత్త నరసింహస్వామి, వెంకటేశ్వరుడు, అంతేకాకుండా ప్రక్కన ఈశాన్య భాగంలో ఉన్న రామలింగేశ్వర స్వామి వారి యొక్క రథము కూడా ఈ స్వాముల వెంట ఊరేగింపుగా రావడం సంప్రదాయంగా ఉంది. ఈ 19వ తారీఖు రోజున రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 20, 21, 22 తారీఖులలో రాత్రి స్వామివార్ల ఏకాంతోత్సవాది కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ధర్మపురి క్షేత్రంలో జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి, అంతేకాకుండా మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి కూడా ఎందరో భక్తులు వచ్చి స్వామివారి సేవల్లో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈరోజు మృత్సంగ్రహణము బ్రహ్మోత్సవాల ప్రారంభంలోన స్వామివారు గ్రామం యొక్క పొలిమేరలో ఉన్నటువంటి యొక్క స్థలానికి వెళ్ళి మంటపంలో కూర్చొని భూమి పూజ, భూవరాహ పూజ గావించి అక్కడి మట్టిని తీసుకొని దేవాలయానికి మంగళవాద్యములతో వచ్చి పాలికల్లో పోసి వాటిని అంకురారోహణము అంటారు. తెలుగులో ఈ ప్రాంతంలో పుట్టబంగారు కార్యక్రమం అని ఒక వాడుకలో ఉంది. అది ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. నరసింహస్వామి వారు ఇప్పుడున్న చెరువు కట్ట దగ్గర ఉన్నటువంటి ఒక వేదిక దగ్గర కూర్చొని ఈ భూమి పూజ, భూవరాహ పూజ చేస్తుంటారు. వెంకటేశ్వర స్వామి వారు గోదావరి ఒడ్డున ఉన్న టీటీడీ ధర్మశాల వద్ద భూమి పూజ మరియు మృత్సంగ్రహణం చేసుకొని అందరూ కలిసి మళ్ళీ దేవాలయానికి వచ్చి మిగతా స్వామివారి యొక్క సేవలన్నీ కూడా ప్రారంభమవుతాయి.
उद्धता शिवराहेण कृष्णेन शतबाहुना प्रत्यके ब्रह्मदत्तादिकाश्यपेनाभिमन्त्रिता प्रत्यके प्रतिष्ठिते सर्वं तन्मे निर्णद प्रत्यके ओम भूम्यै नमः भां हृदयामि भीं श्रुते स्वाहा भूं शिखाय वज्र भैं गौजाय हं भौ नेत्राभ्यां वज्र बहास्त्राय वट कलहारमुद्रां वर्ष्या अग्ने सर्वभूतदरेकान्ते पर्वतस्तरमण्डले समुद्रपरिधाने ये देवी गर्भं समाश्वये ओम ह्रीं नमो भगवते वराहाय आगच्छ स्वाहा गर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् ओम वराह गायत्र्या अर्घ्यायुर्भ्यश्च प्रोणावतार भूम्यस्ता हिरण्याक्षवलोद्यता उत्सवार्थं भगवतः मूर्तग्रहणकर्मणि सन्निधत्स्वादिराद्देवा लोकानां क्षेमहेतवे ओम यज्ञार्हाय देवाय महावराहाय पुराणपुरुषाय प्रजापतये नमः इति चूडविद्यया लिखित्वा वसुधामृतः बहुस्ताङ्गृहे धरित्वा विष्णुगायत्र्या ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् शुंगे ज्ञानज्ञानभीषणे इंद्रपत्नी व्यापिने सुरसरदिह वायुमते जलशयने श्रियं राजा सत्यं दोपरिमेदने शोभनोत्तंगाय विष्णुपत्ने महेन्द्रवे माधवे माधवप्रिया लक्ष्मीं प्रेयसकीं देवी नमामि श्रवणामृतस्य गोपां ज्ञानस्य उपशृणोमि वाचो देवे विष्णुपत्ने मजोर्यां प्रदेशे मेनां हरिदाय च मेधाविष्णुराय विचक्रमे महेन्द्रवं पृथ्वी मन्तरक्षोणे दुष्यवैच्छमाण श्लोकं यजमानाय कृण्वदेवस्य फलाद्ये पारिजातस्मै चाहं गणामि वः ये राष्ट्रभृतारया अभिदिष्टभृतं यदः अदरे सन्तु शत्रवः इन्द्रगोत्रः तिष्ठ अपः क्षेत्राणि सञ्चयन् इन्द्रेण मदीरद भ्रमेण हविषः विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे మనం భరిస్తున్నటువంటి భూదేవతకు అందరూ కూడా ఒకసారి
ఉండాలయ్యా